మస్తాన్ సాయి అరాచకాలు చూస్తుంటే అతను ఒక సైకో రాక్షసుడు కామ పిశాచి అని అనడం కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. వెలుగులోకి వస్తున్న ఒక్కొక్క విషయం చూస్తుంటే గుండె జల్లుమంటుంది. అమ్మాయిని ట్రాక్ చేయడంలో కానీ డ్రగ్స్ దందా నడిపించడంలో కానీ వీడి నెట్వర్క్ చాలా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. వందల మంది అమ్మాయిల్ని అతను ఎలా మోసం చేశాడు, వాళ్ళ న్యూడ్ వీడియోస్ ఎక్కడెక్కడ అప్లోడ్ చేశాడు, ఈ డేటా అంతా కూడా ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉంది. ఆ అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక వైపు మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎవరెవరిని చంపాలి అంటూ అతను ప్లాన్ చేసుకున్నాడు, ఈ డ్రగ్స్ దందా ఏ రకంగా చేశాడు, హార్డ్ డిస్క్ లో ఇంకా ఎలాంటి డార్క్ సీక్రెట్స్ దాగి ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇవాల్టి బ్రేకింగ్ అవర్లో. తనకు పరిచయమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళ న్యూడ్ వీడియోస్ రికార్డ్ చేసిన మస్తాన్ సాయి వాటిని కొన్ని పార్న్ సైట్స్లో అప్లోడ్ చేశాడు. అలాగే వీటి కోసం ప్రత్యేకంగా ఒక యాప్ని కూడా క్రియేట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఏ పార్న్ సైట్లో ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు, ఆ వీడియోలతో ఎన్ని లక్షల రూపాయలు సంపాదించాడో కూడా తెలుసుకుని పోలీసులు షాక్కి గురవుతున్న పరిస్థితి. రైట్, దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, మస్తాన్ సాయికి సంబంధించి అతని అరాచకాలు, అతను ఏ రకంగా అమ్మాయిని ట్రాప్ చేశాడు, న్యూడ్ వీడియోస్ ఎక్కడెక్కడ అప్లోడ్ చేశాడు, ఇలాంటి విషయాలు పోలీసుల్ని కూడా షాక్ కి గురి చేస్తున్నాయంటే ఎంతటి దారుణమైన నెట్వర్క్ అతను క్రియేట్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఏ రకంగా ఈ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చాడు మస్తాన్ సాయి? జ్యోతి, మస్తాన్ సాయి సైకో అరాచకాలకు సంబంధించి అతను అమ్మాయిలను ఏ విధంగా ట్రాప్ చేసేవాడు, ఆ అమ్మాయిల వీడియోలని ఏ విధంగా పోర్న్ సైట్లో అప్లోడ్ చేసేవాడు అనే అంశాలకు సంబంధించి ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. మొదటగా మాత్రం ఢిల్లీ, బెంగళూరు, గోవా ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ను కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత డ్రగ్ పెడ్డర్గా ఉన్నటువంటి ఉన్నిత్ రెడ్డి సహాయంతో అమ్మాయిలు అని పార్టీని కండక్ట్ చేయడము, ఆ పార్టీలకి అమ్మాయిల్ని రప్పిడం లాంటివి చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఈ మస్తాన్ సాయి జేబులో ఎక్స్టసీ సంబంధించినటువంటి డ్రగ్స్ పిల్స్ ఉంటాయి. ఈ ఎక్స్టసీ సంబంధించినటువంటి డ్రగ్స్ పిల్స్ అన్నిటినీ కూడా ఏవైతే వీళ్ళు సేవించేటటువంటి డ్రింక్స్లో ఆ పీల్స్ని వేయడము, లేదంటే లిక్విడ్గా ఉన్నటువంటి ఆ డ్రగ్ని ఏదైతే ఈ డ్రింక్స్లో వేసిన తర్వాత ఆ అమ్మాయిలు ఎప్పుడైతే అన్కాన్షియస్కి వెళ్ళిపోతారో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా తీసుకోవడము, వాళ్ళని ప్రైవేట్గా ఉన్నటువంటి వ్యక్తిగత సమాచారాలన్నింటినీ కూడా మొత్తం తీసుకొని వాటిని బ్లాక్మెయిల్ చేస్తూ, అంతేకాకుండా వాటన్నిటికి సంబంధించి పోర్న్ సైట్లో పెట్టి ఆ డబ్బులు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇతను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి తానే స్వయంగా ఒక యాప్ను క్రియేట్ చేసి ఆ యాప్కి సంబంధించి మొబైల్ ఫోన్లు కూడా యాక్స్ చేయడము, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడము, మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఈ విధంగానే ఈ పోర్న్ సైట్కి సంబంధించినటువంటి వాటిలో పెట్టడము, డబ్బుల్ని సంపాదించడం లాంటివి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ మస్తాన్ సాయి అంతా కూడా ఒక దారుణానికి ఒడగొడుతున్నటువంటి పరిస్థితి. అమ్మాయిల వ్యక్తిగత సమాచారాలతో పాటుగా ప్రధానంగా వాళ్ళు ఎప్పుడైతే ఈ డ్రగ్స్ని సేవించిన తర్వాత సృహ కోల్పోవడము, లేదంటే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత సిమ్ కార్డులను సైతం, అంటే వాళ్ళు ఆ మొబైల్ని ఏదైతే ఉంటుందో అమ్మాయిలకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు తీసుకొని ఆ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డులు సైతం కూడా వేసి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ సమయంలో వాళ్ళు చేసేటటువంటి ఆ తతంగానంతా కూడా ఇతను తీసుకొని వాటన్నిటిని కూడా పోర్న్ సైట్లో పెట్టడము, ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, ఆ తర్వాత డబ్బులు తీసుకోవడం, వీటన్నిటిని కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇతని అరాచకాలన్నీ కూడా ఒక భయానక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అటువైపు పోలీసులు కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక్కొక్క యువతికి సంబంధించి ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు వందలాది మంది యువతలు బయటకు వచ్చి కనీసం ఫిర్యాదు చేయాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మస్తాన్ సాయి యొక్క అరాచకాలని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. సో దాట్స్ ఇన్ షార్ట్ మస్తాన్ సాయి ఏ రకంగా అమ్మాయిని ట్రాప్ చేసేవాడు, ఎలా వీడియోస్ చేసేవాడు, ఎలా అప్లోడ్ చేసేవాడు, ఇప్పుడు పోలీసులు దీనికి సంబంధించి కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.